కూడా సమాజానికి ఎంతో స్ఫూర్తిని ఇస్తున్నారు. నిజంగా ఇలా చదువుతూ ఇలా వింటూ ఉండకపోతే ఎందుకు ఈ జీవితాలు అన్న భావాన్ని ఎంతో మంది ఫోన్ల ద్వారా రోజు తెలియచేస్తున్నారు. వాళ్ళ ఆనందాన్ని ప్రకటిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మన నమ్మాళ్ళ వారు అనుగ్రహించినటువంటి 6వ పదిలో మొదటి తిరువాయి మధ్యలో 2 పాసురాలని పూర్తి చేసుకుని 3వ పాసురంలో ప్రవేశించి చెప్పుకున్నాం. తిరంగళాగి ఎంగుం செய்களோடு உழல் புள்ளினங்கள் சிறந்த செல்வம் மல்கு తిరువన్వండూరు ఉరయ్యం కరంగు ఇరంగ నీరు తొలగు పడయేర్ పడియే నీడరే. దీనికి మనం ప్రతి పదార్థాన్ని చెప్పేసుకున్నాము. ఒక్కసారిగా అన్ని ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా ఎగురుతున్నటువంటి ఓ పక్షి సమూహాలారా, ఎందుకంటే పుల్లినంగాళ్ 1, 2 కాదు, గుంపులు గుంపులుగా ఉండేటువంటి పక్షులారా, మీరు పదార్థం చెప్పుకోవాలి మేడం. చెప్పుకోవాలి, ప్రతి పదార్థం చెప్పుకోవాలి. దీనికి ప్రతి పదార్థం అవ్వలేదా? ఇంకా అవ్వలేదు మేడం. అదే చెప్తున్నాను. ఎంగుం సైగళుడు, అన్ని దేశాలలో పొలాల్లో తిరంగళాగి గుంపులుగా చేరి ఉడల్ సంచరిస్తున్న పుల్లినంగాళ్ పక్షులారా, మీరు ఎక్కడికి వెళ్ళినా చక్కగా గుంపులు గుంపులుగా ఉండడం అనేది, పక్షులు చూడండి ఒకసారి ఇలా విసిరేగానే అన్ని కొన్ని 100 పక్షులు అలాగా ఎగిరిపోవడం అనేది చూస్తుంటామే. ఒక్కొక్కటి వెళ్ళం అలా సామూహికంగా ఎగురుతూ నయనానందకరంగా శ్రవణానందకరంగా వాటి గమనం సాగుతూ ఉంటుంది. సిరంగ సెల్వం మలుగు తిరువన్వండూరు, చాలా అద్భుతమైన సంపద వర్ధిల్లేటువంటి తిరువన్వండూరు. ఈ తిరువన్వండూరు అనేటువంటిది అటు దైవికంగా గాని, ఇటు ఆధ్యాత్మికంగా గాని, అటు వైదిక ఘోషలతో గాని, ఇటు ప్రాకృతిక రమణీయతతో గాని ఎన్ని విధాలుగా ఆనందంగా ఉందో ఆళ్వార్లు మనకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ చెప్తున్నారు అన్నమాట. తిరువన్వండూరు ఉరయ్యం, స్వామి శ్రీరామచంద్రమూర్తిగా తిరువన్వండూరులో చక్కగా నిత్య నివాసం చేస్తూ ఉన్నటువంటి స్వామి. అలాంటి ఆయన కరంగు చక్రం కై, చేతిలో చక్రాన్ని పట్టుకుని ఆ చక్రం అలా తిరుగుతూ ఉంటుంది, అద్భుతంగా తిరుగుతూ ఉంటుంది. బొమ్మలాగా మూమెంట్ లేకుండా ఉండడం వేరు, అది అలా ప్రజ్వరిల్లే కాంతులతోటి తిరుగుతూ ఉండడం అనేటువంటిది వేరు. అంతేకాదు, కానీ అందమైన దొండ పండు లాంటి చక్కటి పెదవి సౌందర్యం, మధుర సౌందర్యం కలిగినటువంటి వాడు పెరుమాళ్. సామాన్యుడు కాదండి, చాలా విలక్షణమైనటువంటి మూర్తి. అలాంటి ఆయనని మీరు ఇరంగి తొలదు, ఈ 10లో నమ్మాళ్వార్లు ఇరంగి తొలదు నమస్కారం ఎలాగోలాగా పెట్టకండి. శిరస్సు వంచి వద్దేన అంజలిన నతేన శిరస, శిరస్సుని వంచి ఆ పదాలు యాజ్ ఇట్ ఈజ్ గా మనకి చూడండి. ఇరంగి తొలదు, వంగి ఆశ్రయించి పడియే నిడర్ పడియే, నా దుఃఖాన్ని మీరు స్వామికి చెప్పండి. మీరు చెప్పేటప్పుడు కూడా మీలో ఉన్నటువంటి వినయ విధేయతలు మీ రూపంలో కనపడాలంటే మామూలు ఇలా నిలబడి చెప్తున్నామండి అన్నట్టుంటే అది అహంకార సూచకంగా ఉంటుంది. చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ వినయంగా చెప్పడంలో నా బాధ సగం స్వామికి అర్థమైపోతుంది. చెప్పే పద్ధతి అంత బాగుండాలి అని చెప్పడం అన్నమాట. కాబట్టి పనియేరు చెప్పండి అని. మీరు తిరువన్వండూరు వెళ్ళండి, అక్కడ స్వామి వేంచేసి ఉంటాడు. అక్కడ పొలాల్లో మీరు అద్భుతంగా సంచరించవచ్చు. అక్కడికి వెళ్ళేటప్పటికి మీరు ఒక చక్రధారిని చూస్తారు. ఆ చక్రం అలాగా ఓ వినోదాత్మకంగా మనకి చూడడానికి ఒకవైపు ఉజ్వలత్వం, ఒకవైపు సౌందర్యం అలా ఉంటుంది. ఆయన ఇంకా నవ్వుతూ ఉంటాడు. ఏదైనా ఒక్క నవ్వు అనేది అవతల వాళ్ళ యొక్క హృదయాన్ని ఎంత ఆనందపరుస్తుందో. మనం కూడా ఎప్పుడు ముఠముఠలాడుతూ ఉండకూడదు. అవతల వాళ్ళని చక్కగా ప్రేమగా ఒక్క చిరునవ్వుతో పలకరిస్తే అమ్మయ్య నవ్వాడు, మాట్లాడొచ్చు వీడితోటి అని ఎలాంటి వాళ్ళు కూడా ఆనందంగా మాట్లాడగలుగుతారు.
ఎన్ని ఆభరణాలున్నా పెట్టని ఆభరణం మనకి చిరునవ్వు. కాబట్టి నవ్వుతో పలకరించండి. ఎన్ని సందేశాలు ఇస్తున్నారండి ఆడవార్లు? పండగ రోజు నవ్వుతో పలకరించాలి, వినయంగా చేతులు జోడించి నమస్కరించాలి, మీ ఆనందాన్ని ప్రకటిస్తూ నమస్కరించాలి. అంటే ఒక మాట మాట్లాడేటప్పుడు ఎన్ని భావాల సమన్వయంగా వాక్ ప్రకటితమవుతుంది అనేటువంటి దాన్ని చెప్తున్నారు అన్నమాట. మనకి తీయగా చెప్పండి. పెద్ద నీతి ఒకటి ఉంది కదండి, వాక్ పారుష్యాత్ సర్వలోక అప్రియత్వం వాంగ్మాధుర్యాత్ సర్వలోక ప్రియత్వం. కోవాలోకే కోకిలేన ఉపకార, కోవాలోకే వాయసేన అపకార. ఎంత బాగుంటుందండి ఈ శ్లోకము. మీరు పరుషంగా మాట్లాడారా, కాకిని బెడ్డలు వేసి కొట్టినట్లుగా బాబోయ్ వీడికి దూరంగా వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటారు. మీరు తీయగా మాట్లాడారా, మళ్ళీ పువ్వు పువ్వు అంటూ మళ్ళీ మళ్ళీ పలకరించినట్లుగా చక్కగా మాట్లాడతారు. కాబట్టి మనకి నిజమైన ఆభరణం వాగ్భూషణం భూషణం. చిరునవ్వుతో కూడిన పలకరింపే చాలా ముఖ్యమైనది. ఇది బాగా గుర్తు పెట్టుకొని ఒక్కటి అలవాటు చేసుకుంటే ప్రపంచం అంతా మనకి కైవసం అయినట్లుగా ఉంటుంది అని అటు ఆధ్యాత్మిక జ్ఞానంతో ఇటు సామాజికమైనటువంటి నైతికమైనటువంటి విలువలను కూడా మనకి ఎంతో చక్కగా తెలియచేస్తున్నారు నమ్మాళ్ళవార్లు. 3వ పార్ట్ 14వ పేజీ వ్యాఖ్యానంలోకి వచ్చాము. తిరంతిరమాగ సంచరిక్కర పుళ్ళినంగళై కండు. గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉన్నటువంటి ఆ పక్షులని చూసి ఎన్ వసనత్తై అరవయంగోళ్ ఎంగిరార్. కాస్త మీరు వెళ్ళి నేను ఎంత దుఃఖపడుతున్నానని నా స్వామికి చెప్తారా అని ప్రార్థిస్తున్నారు. తిరంగళాగి తెరలాగా గుంపులు గుంపులుగా ఒకటి ఎక్కడ వాళ్తాయి మిగిలివన్నీ అక్కడికే వచ్చి వాళ్తాయి. ఆ కట్టు అంతా ఒకే చోట ఉండాలి అని కొన్ని పెళ్లిళ్ళలో వాటిల్లో చూస్తుంటాం. కొంతమంది ఒకళ్ళని చూడగానే ఆ సంబంధికులంతా అక్కడికి వెళ్ళి కట్టుగా కూర్చుని ఉంటారండి చక్కగా. ఒక్కొక్కళ్ళు ఎవరిదారి వాళ్ళదన్నట్లుగా తిరిగేస్తారు, వెళ్తారు, పోతుంటారు. అంటే ఆ ఐక్యత అనేటువంటిది, ఏకభావం అనేటువంటిది ఆ పక్షుల నుంచి ఇక్కడ మనకి నమ్మాళ్ళవారు చెప్తున్నారు. తిరంగళ్ గుంపులు గుంపులుగా ఒక పక్షి వచ్చాడు, దాన్ని ఆ పక్కలకి చేరిపోవడం అనమాట. ఇవన్ తిరళా తిరగదనం కార్యం చేయదు తలకట్ట ఎన్నరిక్తిరాడు. ఆళ్వార్లకి ఎంతసేపు మీరందరూ ఎందుకు గుంపుగా చేరారు, నా పని చేయడం కోసం కదా, నా తరఫున మాట్లాడడం కోసం కదా అని అలా అర్థం తీసుకుంటున్నారు అనమాట. వాయుంతరయ్యகளில் వాసనయ్యాలే తన అత్తి కండు పొరుక్క మాటామే పొడిగరినవాగా కొండు నెనై తిరిక్கிறார்கள் అంగు. ఆ వాయుంతర రెండులో ఒకటి మనం చెప్పుకున్నప్పుడు అందులో పెరుమాళ్ళకి దూరమైన బాధతోటి ఒక చోట చేరారు అని అనుకున్నారు. అక్కడ అలా అనుకున్నారు, మీరు పెరుమాళ్ళకి దూరమై బాధపడుతున్నారు కదా, మీలాగే నాలాగే మీరు కూడా పెరుమాళ్ళకి దూరం అయ్యారా అని అడిగారు అక్కడ. ఇక్కడికి వచ్చేటప్పటికి కందాం అవిభక్తం పెరామయ్యాలే నోకుడెగిరిన ఎన్నెరాళ్ ఇంగు తన నిగజువు కండు పొరుక్క మాటామయ్యాలే నోపడగిరిన ఎన్నెరెక్కెరారు. ఇక్కడ ఇప్పుడు నాకు అర్థమైందర్రా, నా బాధ చూసి పాపం అయ్యో ఈవిడ ఎంత బాధపడుతుంది అని మీరందరూ నా కోసం ఒక చోట చేరారు కదా. అప్పుడు మీరు పడ్డ బాధ ఏమో పెరుమాళ్ళకి దూరం అయ్యామని, ఇప్పుడు మీరు పడే బాధ ఏమో అయ్యో ఆళ్వారు నాయకి ఇంత బాధపడుతుంది, పెరుమాళ్ళు ఇంకా ఏం స్పందించడం లేదు అని కదా. నా కోసం కదా మీరు ఎంత బాధపడుతున్నారు. ఇంగన్ కూడుమో ఎన్నల్ ఇవై పక్షిகள் நம் காரியம் சரித்தலை கட்ட மாட்டாது ఎన్న మరివింద్రికే ఒజింద పింబు. ఏంటండి పక్షులేమిటి, ఒకదానికి అప్పుడు బాధపడడం ఏంటి, ఒకదానికి ఇప్పుడు బాధపడడం ఏంటి, ఇలా ఉంటుందండి అని అంటే, నా దుఃఖాన్ని చూచి అవి భరించలేక అప్పుడు బాధపడ్డాయి, ఇప్పుడు ఇలా బాధపడుతున్నాయి, ఇలా ఉంటుందండి అంటే ఈ పక్షులు నా పని చెయ్యలేవు లేక నా పని చేయగలవు అని చేతన వివేకం లేని స్థితిలో ఉన్నారు ఆళ్వార్లు అని చెప్తున్నారు అనమాట. ఇదువం కూడా తట్టిల్లే మానసిక అల్లకల్లోల స్థితి ఈ మాటల వల్ల
తెలుస్తోంది. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు అనుకోండి, పాపం తట్టుకోలేక అలా మాట్లాడుతున్నారు అని అనుకుంటామేమో. అలా ఉంది ఈ మాట్లాడేటువంటి స్థితి. తిరంగళ ఇయంగం విరాటిയെ பிறந்த பெருமாள் நோபடுகிற சமயத்திலே முதலில் அடங்களும் திரட்டு நாலு திக்கவும் புகுந்து అంగుం ఎంగుం తిరుందా పోలే కానుమవయ్యం తిరిగిరపడి రామాయణంలోకి వెళ్ళిపోతారు. మాట్లాడితే ఆడవాళ్ళకి సీతామాత గుర్తొచ్చేస్తుంది. తాము సీతలాగే రాముడికి దూరమై విశ్లేష స్థితిని అనుభవిస్తున్నాననే దుఃఖం వచ్చేస్తుంది. అవును కదా, ఆనాడు అమ్మ సీతాదేవి విరాటియే పిరందు పెరుమాళ్ నోపుడగిన సమయత్తులే అమ్మకి దూరమై రామచంద్ర స్వామి పాపం అలా అడవుల్లో సంచరిస్తూ ఉంటే మొదలిగడం అంటే ఇక్కడ వానరులు అన్నమాట. వానర సమూహం అంతా కూడా తిరండు నాలుగు దిక్కం పొగిందు అన్ని వైపులకి కూడా విభజించుకుని మీరిటెళ్ళండి అని అంగుం ఇంగుం తిరిందా పోలే కానుమ వేయం తిరిగరపడి ఆ వేళ అన్ని దిక్కులా ఎలా అన్వేషించాయో పక్షులారా మీరు నా కోసం అలా అన్వేషిస్తున్నారు కదా స్వామిని అని ఏకంగా సీతామాతతోటి అందమైనటువంటి పోలికని చెప్పుకున్నారు. ఎంగం తేడినాల్ కాన్గట్కు సంభావన ఇల్లయ్యాద విడంబొక్కు తేడా నింద్రన ఇక్కడ ఉంటారా ఇక్కడ ఉండరా అనే ఆలోచన కూడా లేదు. అన్ని చోట్ల వెతకడమే, ఉండడానికి అవకాశం లేని చోట కూడా ఉండడమే. రామాయణంలో సీత దుఃఖిస్తున్న చోట భూమిలోకి చూస్తోంది అంటారు వాల్మీకి భగవానుడు. అదేంటి భూమిలోంచి వస్తారా ఎక్కడైనా అని అంటే ఏమో ఆ వేళ ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభంలోంచి వచ్చినట్లుగా నన్ను రక్షించడానికి ఈ భూమిని చీల్చుకుని వస్తాడేమో అని చూస్తోంది అంటారు అక్కడ వ్యాఖ్యానాలు. అంటే సంభావన ఇల్లై ఏమాత్రమో కూడా ఇల్లాద విడంగల్ ఏమాత్రం రావడానికి అవకాశం లేని చోట్లలో కూడా వెతికేస్తున్నాయి. పక్షులన్నిట్లోనూ వెతికేస్తున్నాయి. చిన్న చిన్న వాటిల్లో పువ్వుల్లో వెతుకుతున్నాయి, ఆకుల్లో వెతుకుతున్నాయి, నీళ్లలో వెతుకుతున్నాయి. ఇలా పెరుమాళ్ల కోసం తల్లడిల్లిపోతున్నాయి. అది నా కోసమే అనుకుంటుంది పరాంకుశ నాయకి. స్వయం ప్రభ ఉడయ్య బెలం అగప్పడ పొక్కు తేడినారుగళిలే మొదలిగల్. మనకి రామాయణంలో స్వయం ప్రభ వృత్తాంతం ఒకటి వస్తుందని. హనుమ సముద్రం దాటినటువంటి సుందరకాండ ఘట్టంలో స్వయం ప్రభ అనేటువంటి వృత్తాంతం ఒకటి వస్తుందండి. అక్కడ మేరుసావర్ణి అని ఆయన కూతురు స్వయం ప్రభ అనేటువంటి ఆవిడ గంధర్వకాంత హేమ అనేటువంటి ఆవిడ, వాళ్ళిద్దరూ స్నేహితురాళ్ళు అన్నమాట. వీళ్ళిద్దరూ కూడా మయుడు నిర్మించి ఇచ్చిన ఒక అందమైనటువంటి గుహ, చాలా అద్భుతమైనటువంటి గృహ. వీళ్ళు దాహం వేస్తోంది సుగ్రీవ మహారాజు ఎన్నాళ్ళు సమయం పెట్టాడు, ఆ లోపు వెళ్ళకపోతే ప్రాణాలు తీసేస్తాడు, ఎటెళ్ళాలి అని అంతా అలా వెతుకుతుంటే ఒక గుహలోంచి పక్షులు రెపరెపలాడించుకుంటూ రెక్కలు తడి అలాగా జల్లుకుంటూ విదిలించుకుంటూ వస్తుంటాయి. ఓహో, అయితే ఈ లోపల నీరున్నదనమాట అని చెప్పి ఈ వానరాలన్నీ కూడా అందులోకి ప్రవేశిస్తాయి అన్నమాట. అక్కడ అందం, ఎంత అందమైన గృహ, పళ్ళు తాగడానికి జలాలు, స్వయం ప్రభ గృహలో అన్ని కూడా ఉంటాయి. ఈ హనుమదాదులందరూ కూడా డసి అలసిపోయి ఆ గుహలో ప్రవేశిస్తారు. ఆవిడని ఎవరమ్మా నువ్వు ఏమిటి అని అంటే, సరే ఆవిడ వీళ్ళకి చక్కటి స్వయం ప్రభ చేసినటువంటి విందు చాలా ప్రసిద్ధంగా ఉంటుంది, వీళ్ళందరి ఆకలి తీరుస్తుంది. ఇదంతా తీర్చాక వీళ్ళు విచారంగా, ఎందుకు మీరంత విచారంగా ఉన్నారు అంటే, ఏమీ లేదు, ఇంత దూరం వచ్చాము, ఎక్కడికి వచ్చామో తెలియట్లేదు, మళ్ళీ మేము మా మా సుగ్రీవుడి సన్నిధికి వెళ్ళిపోవాలి అంటే దారి తెలియదు, ఎంత సమయం పడుతుందో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు అని అనగానే ఆ స్వయం ప్రభ మీరందరూ కళ్ళు మూసుకోండి అంటుంది. అందరూ కళ్ళు మూసుకొని తెరిచేటప్పటికి కూడా ప్రశ్రవణగిరిలో ఉండేలా చేస్తుంది. ఒకసారి ఇలా అనేటప్పటికి ప్రశ్రవణ పర్వతానికి చేరిపోతారు అన్నమాట. అంటే ఆ మయుడు నిర్మించినటువంటి బెలంలో నుంచి
అక్కడి నుంచి వారిని బయటపడేసిన సందర్భాన్ని, అంటే సీతను వెతకడానికి ఆ గుహలోకి వెళ్ళాలండి. ఎక్కడైనా ఆ గుహల్లో ఏమో ఎక్కడుంటుందో ఎలా ఉంటుందో మనం ఏం చెప్పగలం అని ఆ మాటకి చెప్తున్నారనమాట. ఏమని? విరాటియై పిరిందు పెరుమాళ్ లోపడిగిన సమయத்திலே అమ్మకి దూరమై పెరుమాళ్ళు రామచంద్ర స్వామి దూరమైన సందర్భంలో, బాధపడే సందర్భంలో முதலிகள் அடங்கலம் திரண்டு நாள் திக்கும் புகுந்து అంగమెంగం తెరుందా పోలే పాణమివయ్యం తిరిగిరపడి. ఆ వేళ వానరాలు అన్ని వైపులా ఎలా తిరిగాయో అలా ఈ పక్షులు కూడా అన్ని వైపులా ఇక్కడున్నాడా స్వామి, ఇక్కడున్నాడా స్వామి, ఇక్కడున్నాడా స్వామి అని వెతుకుతున్నాయి అని అంటున్నారన్నమాట. ఎంగం தேடினால் காண்கைக்கு சம்பாவனை இல்லாத விளங்களும் பொக்கு தேடானென்ன ஸ்வயம் பிரபையுடைய விளம் అగప్పడ పొక్కు తేడినార్గళరే మొదలిகள். ఉండడానికి అవకాశం లేనటువంటి తోట కూడా వానరులు వెతికినట్లుగా ఇద్దరినీ కలిపే బాధ్యతని పక్షులు తీసుకున్నాయో ఏమిటో నిద్రాహారాలు మాని మా కోసం ఎంతో చక్కగా వెతుకుతున్నాయి. ఉషల పుళ్ళినంగాళ్ కాణ సంభావనయం ఇల్లాద విడం పొక్కుతేడువదు కాణపెరాదొழுவது మనసనత్తలే దీక్షపదాయికొండు పట్ట పాడెల్లా పడుదిరనవి ఆయిత్. అంటే ఎక్కడ అవకాశం లేని చోట్ల కూడా వెతకటంలో ఆహారాన్ని కూడా స్వీకరించకుండా ఉపవాస దీక్షతోటి వెతికారా అన్నట్లుగా అంతలాగా నా కోసం వెతుకుతున్నాయి ఈ పట్టులు అని చెప్పి వెతకడమే దీక్షగా పెట్టుకున్నాయా అన్నట్లున్నాయి అని అంటున్నారు అన్నమాట. అలాగే సిరంద ఇత్యాది సిరంద గొప్ప సంపద కలిగిన తిరువణ్మండూరు ఏమిటది? வாராமை அவன் குத்தமன்றகிடிகளோள் అవ్వూరిల్ సమృద్ధి వేరేయం సెలరేలినై తోటమా. ప్రణయ రోషం అనే మాట ప్రతిపాసురంలో ఉందని చెప్పుకున్నాం కదండి. అంటే ఆయన మీద ప్రేమతో కూడిన కోపం. అవునులే, నువ్వెలా ఆ ఊరు వదిలిపెట్టి వస్తావు? ఆ ఊరి సంపద అంత అద్భుతంగా ఉంది, కళ్ళు తిప్పుకోనివ్వట్లేదు. నువ్వు ఇంకోటి ఎలా చూస్తావు? ఆ ఊరిని, ఆ సమృద్ధినే చూస్తావు. సిరంత సెల్వం మల్గ మిక్క వైశ్వర్యం కరై పురుడంబడియాన ఊరు, కరై పురుడంబడియాన ఊరు. ఒడ్లు వరుసకు పోయేలాగా అందాలు వెరజిమ్ముతున్న ఊరు తిరువణ్మండూరు. అంత బాగుంటుందండి, ఎంత అందమైనటువంటి ఊరు తిరువణ్మండూరు. ఉరయ్యం, ఆ ఉరయ్యం అన్నదానికి ఎంత చక్కగా వ్యాఖ్యానం ఇచ్చారో చూడండి. ఉరయ్యం అంటే నిత్య నివాసం చేస్తున్నాడు అని. అవతార వ్యావృత్తియం, నిత్య నివాసం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటండి? అవతారం అంటే కొన్నాళ్ళు ఉంటుంది, రామావతారం అయిపోయింది, కొన్నాళ్ళు ఉంది, కృష్ణావతారం అయిపోయింది. కానీ అర్చావతారం అలా కాదు, అవతార వ్యావృత్తి అవతారాల కంటే భిన్నమైనది, శాశ్వతంగా ఉండేటువంటి ఊరు. పరమపద వ్యావృత్తి పరమపదం కంటే కూడా గొప్పది. అక్కడే ఉందండి, ఆయన ఆనంద ఆయన కూర్చొని ఉంటాడు, ఆయన చూస్తూ అందరూ ఆనందపడుతూ ఉంటారు. ఇక్కడ అలా కాదే, ఎన్ని మహోపకారాలు చేయడం కోసం ఈ భూలోకంలోకి దిగి వచ్చాడో కదా స్వామి. సిరంద సెల్వం తగది యాన ఐశ్వర్యం, ఎంత సంపదండి తిరువణ్మండూరులో. కలంత కూడా ఇరిక్కిన పోదు నీ ఎనకెల్లా ఐశ్వర్యం నన్ను సొల్లి వైకు. అసలు ఒకప్పుడు ఈయన ఎలా ఉండేవాడో తెలుసండి. నువ్వే నా సర్వస్వం, నువ్వు లేకపోతే జీవితం లేదు, ఇలాగే మాట్లాడతారు. మొదట్లో అన్ని ఇలాగే ఉంటాయి ప్రేమ మాటలుగా. తర్వాత ఇప్పోదు కొంతకాలం అయిపోయిన తర్వాత తనకెన్నవరు సంపత్తుండాయరెక్కనపడే అంగనే ఎన్నరెక్కిరాళ్ళు, నువ్వు తప్ప నాకేమీ లేదు అన్నటువంటి వాడే ఇప్పుడు ఈ ఊరి సంపద చూసుకొని మురిసిపోతున్నాడు. అది తిరువణ్మండూరంగయ్యాలే. నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్. తిరువణ్మండూరంగయ్యాలే పరమపద వ్యావృత్తి, పరమ పదము కంటే గొప్ప దివ్య దేశం. మన దివ్య దేశాలన్నీ కూడా పరమ పదాల కంటే గొప్పవి. ఎందువల్ల అంటే పరమపదం దేహాన్ని విడిచిపెడితే గానీ కనపడేది కాదు. ఈ దేహంతోటే, ఈ నేత్రాలతోటే చూడడానికి
భాగ్యం మనం నోచుకున్నటువంటి అదృష్టం కలిగినటువంటి దేశాలు ఈ దివ్య దేశాలు. రెండవది, అక్కడ ఆయనలో గుణాలు ఏం ప్రకాశించవు. ఆయన ఆత్మరక్షణ పరాయణత్వం అక్కడ కనిపించదు. ఇక్కడికి వస్తేనే ఆ గుణాలన్నీ శోభిల్లుతాయి. కాబట్టి దివ్య గుణాలు విరాజిల్లేటువంటి ఊరు తిరువణ్వండోర్. ఉరయ్యుమ్మెంగయ్యాలే నివాసము చేస్తున్నాడు వండం వల్ల అవతార వ్యావృత్తి. ఆ అవతారంలో నివసించాడు అయిపోయింది ఆల్రెడీ, అది భూతకాలం. ఇది ఎలా కాదు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. అలా నివసిస్తూనే ఉంటాడు, ఎప్పుడు కళ్ళ ముందే ఉంటాడు. నోపజనం స్మరణిదం శరీరం ఎన్నమా పోలే ఇంగుత్తై ఐశ్వర్యం నివనే మరక్క పండితిరే. అక్కడికి వెళ్ళేటప్పటికి మామూలుగా ముక్త పురుషుడు పరమపదాన్ని చేరిన తర్వాత ఈ శరీరం ఈ బంధువులు ఎవరిని తలుచుకోరండి. ఇది చాలా అద్భుతమైన శాశ్వతమైనటువంటి సత్యం. కానీ మనం ఎప్పటికప్పుడే సంసారం మనకి మరపు తెస్తుంది. పోయిన వాళ్ళ కోసం ఏడుస్తుంటాం. పోయిన వాళ్ళు కనీసం అయ్యో నేను లేకపోతే మా వాళ్ళు ఎలా బాధపడుతున్నారు అని నా ఉపజనం స్మరణ పొరపాటును కూడా తలుచుకోరండి. అమ్మయ్య అనుకుంటాడు, హాయిగా వెళ్ళిపోతాడు. అది గుర్తు పెట్టుకోవాలి అన్నట్లుగా చాందోగ్య ఉపనిషత్తు చెప్తుంది. కానీ ఇక్కడ ఈ స్థితి తలక్రిందులైపోయింది. ఈ ఊరి సంపదను చూసి మైమరిచిపోతున్నారు. పెరుమాళ్ళు ఇక్కడికి వచ్చి, ముక్త పురుషుడు అట్లడం కాదు, పెరుమాళ్ళు ఇక్కడికి వచ్చి ఓ ఆనందపడిపోతున్నాడు. కరంగు చక్కరక్కై పరిభ్రమించే చక్రము. చక్రం ఉంది అంటే చేతిలో బొమ్మలు అలా ఉండడం కాదు, అలా 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 చక్కగా ఎలాగా స్ఫుర సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాన్ ప్రాణ వినాశి విష్ణు చక్రం. ఎన్ని విశేషణాలు చెప్పారండి పంచాయుధ స్తోత్రంలో. అలా తిరుగుతూ ఉంటుంది, వేల అరల యొక్క కాంతిని విరజిమ్ముతూ ఉంటుంది, రాక్షసుల యొక్క ప్రాణాలను తీయగల శక్తి గలదై ఉంటుంది. అలాంటి విష్ణువు యొక్క చక్రము తొలుంగోళ్ ప్రతికూల నిరసనత్వరయ్యాలే సుయందు వారానిన్నుళ్ళ. అది ప్రతికూలులని నిరసించడమే నా డ్యూటీ, శత్రువులని చంపడమే నా పని. ఎక్కడ శత్రువులని అన్వేషించుకుంటూ తిరిగిపోతూ ఉంటుంది అని మనకి మా పూర్వీకులందరూ కూడా అందంగా చెప్పినటువంటి నిర్వాహము అంటే అర్థము అన్నమాట, సమన్వయము అన్నమాట. అంతేకాదు ప్రతికూల నిరసనత్వరయ్యాలే సుయందు వారా నిన్నుళ్ళ తిరువాలయ్యై కైలే ఉడయనాన సర్వేశ్వరనై. ఇది పూర్వీకులు చెప్పారు. అంత అందంగా చక్రం తిప్పుకుంటూ ఉంటాడు అని. కానీ అండ్రిక్కే ఎప్పుడొచ్చినా భట్టర్ వారి యొక్క మతం కూడా మనకి చెప్తారనమాట. కానీ భట్టర్ వారు చెప్పేవారట, ఇత్తలయ్యే తోర్పెత్తు కొండో మెన్నమ్మైతోతే. చూసారా ఆళ్వారి నాయకిని ఎలాగ నేను వశం చేసేసుకున్నానో, ఆయుధత్తై చుత్తెత్తు స్మితం పన్నీరు తిరుపడి. ఇదిగో నన్ను చూడండి, ఆళ్వారి నాయకుని నా వశం చేసేసుకున్నా, చూసారా నా గొప్పతనం అని లోకానికి చాటుతున్నాడా అన్నట్లుగా విలాసవంతంగా చక్రాన్ని తిప్పుతున్నాడు అని భట్టర్ వారు ఆ అర్థాలకి మరింత పరిమళాన్ని, బంగారంకి తావిలాగా ఆ అర్థాలకి మరింత పరిమళాన్ని భట్టరు వ్యాఖ్యానం అద్భుతం. ఒకళ్ళకంటే ఆ నంబిళ్ళయ్య గారు చెప్పారా, నంజయ్యర్ గారు చెప్పారా, భట్టరు వారు చెప్పారా, ఒకళ్ళని మించిపోయి ఒకళ్ళు ఒక రసిక ప్రపంచంలో వ్యాఖ్యానాలన్నిటినీ కూడా నడిపించినటువంటి వారు అన్నమాట. கணுவாய் பெருமானை கண்டு பகவாயில் ஹர்ஷ தோத்தம்படி ஸ்மிతం పండి అక్కాల ఎన్న యోజనే కొండవనై కండు. ఏమండి భట్రు వారు మీ అర్థం అలా చెప్పారండి అంటే, ఆ ముఖం చూడండి, ముఖంలో చిరునవ్వు కనిపించట్లేదు, ఆ నవ్వులో అర్థాలు తెలియడం లేదు. నేను కాబట్టి ఆళ్వారి నాయకుని ఎలా నా వశం చేస్తున్నానో చూడండి అని నవ్వట్లేదు. అలాగా అర్థమైంది. அவருக்கு புறம்பே ஐஸ்வர்யம் உண்டானால் எங்களுக்கு தம்மை எழுந்த ஐశ్వర్యం ఎల్ల ఇక్కడే. ఆయనకి ఏవండి బాబు ఆళ్వారి నాయకు అంటాడు, ఆయనకి ఏవండి బాబు రకరకాల ఐశ్వర్యాలు ఉన్నాయండి, వాటిని చూసుకుని మురిసిపోతూ ఉంటాడు.
నాకేముందండి, తమ్మై ఒழிంద ఐశ్వర్యం ఇక్కడే, ఆయన తప్ప నాకు రెండవ ఐశ్వర్యం అనేది లేదు. అనన్యార్హత్వం అనే మాటని చెప్పే వ్యాఖ్యానం. మనం భగవంతుడికి తప్ప ఇతరులకి చెందిన వాళ్ళం కాదు. తిరువక్కుం తిరువాగే సెల్వనిరే తిరుమంగయ్యాళ్వార్ల యొక్క పాసుర ఖండాన్ని ఇక్కడ చెప్పారు. ఆయన చేతిలోటువంటి చక్రం ఆయన సంపదని సూచిస్తుంది కదా అనేటువంటి పాసుర ఖండాన్ని ఇక్కడ ఇచ్చారు. ఇరంగనేరు తొழுது పనియేర్ తొழுంగోళెన్నాళ్ వంగి నమస్కారం చేయండి. అది చెప్పాలండి, ఖచ్చితంగా చెప్పాలి. లేకపోతే మనం నమస్కారం అండి అంటాం, ఇలాగే ఉంటాం. నోటితోటి నమస్కారం అండి అంటాం, చేతులు జోడించాం, శరీరం వంగదు, తల ముందుకి రాదు. అలాంటి నమస్కారం పెట్టండి, తలను వంచండి, చేతులు జోడించండి, నోరారా నమస్కారం అనండి. తొలిదాడవిలేనిల్లాదే మొదలయ్యారిగిడికోళ్ళు అంటే ఆయన మొదటి వాళ్ళందరూ కూడా నమస్కార మొదలయ్యారు. పూర్వీకులు అందరూ కూడా మనకి నమస్కార పూర్వకంగానే ఆయన్ని మనం సేవించాలి అనేటువంటి మాటని చెప్పారు అన్నమాట. అంటే ఇక్కడ నమస్కరించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో 3 కలవాలని చెప్పబోతున్నారు అనమాట. ఏమిటది? విరమ్మంగళ్ పడామే కడుగ విజందుకొడు నిల్లంగోళెన్నిరారు సర్వ విధాలుగా లొంగేలాగా ఉండాలి. అంటే త్రికరణ శుద్ధిగా మన వినయ భావాన్ని తెలియచేయాలి. త్రికరణాలు అంటే ఏంటి? మనస్సు, వాక్కు, చేత. మనస్సులో ఆ వినయ భావాన్ని చూపించడానికి శరీరం ముందుకు వంగి తల వంచి చేతులు జోడించి నోరారా నమస్కారం అనండి. ఎన్ని పనులు చేస్తే త్రివిధ ఐక్యత వస్తుంది. విజానిన్నాలు మగవాయిసోదియా నెల్పర్ అభిమానத்தை పవట్టు కొండు విజంగోడెంగిరార్. ఆ పెట్టేటప్పుడు తప్పదుగా దేవుడా నమస్కారం పడిస్తే వదిలిపోతుంది అనుకోకండి. స్వాభిమానాన్ని వదిలిపెట్టండి, అహంకారాన్ని పక్కన పెట్టండి. నీకు కాకపోతే నా జీవితం ఇంకా ఎవరికి అన్నంత వినయ భావాన్ని సూచిస్తూ నమస్కరించండి. అదే రామాయణంలో చెప్తారు, నివృత ప్రణత ప్రహ్వ ఎన్నుమా పోలే నివృత ఎన్ను ఒడుక్కమాయి అంజలియం ప్రణత ఎన్ను సాష్టాంగ ప్రమాణత్తయం ప్రపవ ఎన్ను మానస ప్రమాణత్తయం అంటారు కింద చేయరు అరుమ్మదంగా. అంటే మానసికంగా వంగండి, శారీరకంగా వంగండి, వాక్పూర్వకంగా వంగి నమస్కరించండి. అన్ని కలిసేలాగా మీలో ఉండేటువంటి ఆ అవనత శీర్షత్వం, తల వంగి నమస్కరించడం అనే గుణం తెలియాలి. ఈ వ్యాఖ్యానం దేనికి? మనకి ఏదో పాసర వ్యాఖ్యానం చెప్పడం కాదండి. మనం ఇతరులకి దాసోహం పెట్టేటప్పుడు ఇంత త్రికరణ శుద్ధిగా పెట్టాలి. మనం పెద్దలకి పెడుతున్నాం, పెట్టట్లేదన్నాం, కానీ నోటితో అనేస్తాం లేదా చేతులు జోడించేస్తాం. ఏదో ఒకటి 3 సమీకరణలో ఉండేటువంటి ఆ దాసోహం యొక్క విలువలు చెప్తున్నారు అన్నమాట. పని తలయ్యన్నం సన్నారయ్యవన్ ఏదో గౌరవంగా సొల్లుంబడియేయా విలం సొల్ల వేణమే చెప్పడంలో గౌరవం ద్యోతకం అయ్యేలాగా చెప్పాలి. అంటే ఇందులో ఎలా చెప్తున్నారు? కై మోడుపు ఒకటి చెప్పారండి, చేతులు జోడించడం. పని అలాగా ఇరంగి ఇలా వంగి పెట్టాలి సాష్టాంగ నమస్కారం అని ఒకటి చెప్పారండి. మానసికంగా చేయాలంటే త్రికరణ శుద్ధిని పరిపూర్ణంగా ఈ పనిచేయాలంటే గౌరవనీయుల విషయంలో మాట్లాడే మాట. కాస్త చెప్తారా, కాస్త విన్నవిస్తారా అదే గౌరవంగా మాట్లాడడము అన్నమాట. అది 2 రకాలుగా ఉంటుంది. అడగడంలో కూడా అహంకారాలు జోతకం అవుతాయని మన పెద్దలు కథలు చెప్తుంటారు. అమ్మా కాస్త ఏదైనా మాధవ కబళం, మాధవ కబళం, మదాకళం అంటారు కదండి. మాధవ కబళం ముష్టి పెట్టండి అంటే ఆ పక్కన కూడా వచ్చి ఆ చేతితోటైనా కుడపడి అన్నాడు అనుకోండి. వాడు భిక్ష పెట్టమని అడుగుతున్నాడు, వీడు అదే అడుగుతున్నాడు. కానీ అడగడంలో అహంకారం ఎలా ఉంది, ఆ చేతితోటైనా కుడపడి
అంటే అలాంటి అహంకారం ద్యోతకం కానీయకండి అని சொல்லவேணுமே தன்னை அடிந்தாரிடங்களும் தன்னை சொல்லும்படி இத்தலையில் நின்నం சென்னாరే చొల్లా నేర్చుకోం అవన్. అంత విశేషంగా లోకం ఎంత తనని ఎంత ఆధారంగా చూస్తారో స్వామి మిమ్మల్ని కూడా అంత ఆధారంగా చూస్తాడు. నా దగ్గర నుంచి వచ్చిన దూతలుగా మిమ్మల్ని గౌరవిస్తాడు. స్వరూపత్తాలు సొల్లుమవయ్యవయ్యానాల్, స్వరూపం చేత అంటే శేష భావం చేత. అంటే నువ్వు ప్రభువు కాబట్టి ఇప్పుడు డ్యూటీ మైండెడ్ గా చేసే నమస్కారాలు ఉంటాయి చూడండి, వెళ్తుంటే సల్యూట్ చేసేస్తుంటా. అది తప్పదు, వాళ్ళ పోస్ట్ లో ఉన్నట్టు మనసులో ఉన్నా లేకపోయినా పైకి చేయాలి. ఇలా ఇది అలా చేసేటువంటిది కాదు, పెట్టకుండా ఉండలేక పెట్టేటువంటి దాసోహం అన్నమాట. ప్రణయిత్వత్తాల్ వరమది సొల్ల వేండావిరే, ప్రేమతో పెట్టేదాన్ని గురించి అంటే స్వస్వరూప జ్ఞానం భగవంతుడు శేషైన ఆయనకి శేషం నమస్కారం పెట్టాలి, ఇది నా ధర్మం అని పెట్టడం వేరండి. కానీ నిన్ను చూస్తే ప్రణయంతో నేను నమస్కారం పెట్టలేకుండా ఉన్నాను, పెట్టకుండా ఉండలేకుండా ఉన్నాను అని పెట్టడం వేరు. అడిగేను నేర్పడియేరే అవన్ అర్యాదవై సొల్లి కొడెక్క వేణం. ఆయనకి నా దుఃఖం ఇంతలా ఉంది అని తెలియదు, తెలిస్తే అలా ఉంటాడా? అరిందానాగిల్ నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్. ఒకవేళ ఆయనకి తెలిస్తే వాళ్ళు విడప్పారి ఇరుక్కుమో, ఇంకా అలాగా నేను దూతలను పంపించేదాకా రక్షించకుండా ఎవరినైనా పంపిస్తుందేమో చూద్దాం లేని ఉంటాడా? పాపం నేను ఇంత దుఃఖపడుతున్నానని ఆయనకి తెలియదు. ఇప్పుడు మనం మన వాళ్ళని ఏమన్నా అనొచ్చు కానీ ఇతరులు ఏమన్నా అంటే మనకి మళ్ళీ అడ్డొస్తుందండి అభిమానం. మనం నీకు అత్తలేదురా ఇత్తలేదురా అని ఒకళ్ళని పట్టుకు తిడుతుంటాం. వాళ్ళు వచ్చి అవునండి తెలియదు, మీరు ఆగండి, వాడికి తెలియదంటే ఏదో కొల్ల ఒత్తిడిలో చేయలేకపోయి ఉంటాడు, అందువల్ల రాలేకపోయి ఉంటాడు అని మళ్ళీ వీళ్ళే సమర్థిస్తారంటే రెండో వాళ్ళకి లోకు కాకూడదు. మనం ఎంతైనా లోకు చేయొచ్చు కానీ ఇంకొకళ్ళకి లోకువా చెయ్యకూడదు అని. అది పాపం పనుల ఒత్తిడిలో ఉండి ఉంటాడు, అందువల్ల ఆళ్ళు వెడప్పారెక్కుమో ఆగుతాడండి నా గురించి తెలిసే. అడిగే నిడరు నా దుఃఖం తెలియని స్వామి, ఆయనకు ఒక్కటే తెలిసేం తెలుసు, ఇరెండు తలెక్కుం కలవి ఒత్తిరిక్క, మేమిద్దరం కలిసి ఆనందించడమే సంశ్లేష ఆనందమే ఆయనకు తెలుసు. విశ్లేష దుఃఖం నాకు మాత్రమే తెలుసు. పెరిక్క ఈ తల ఎక్కువ 100 ఎడరయ్యరు ఇంగోళ్. పాపం అలాంటి ఆయన ఎడబాటులో దుఃఖాన్ని నేను మాత్రమే అనుభవిస్తున్నాను. ఇది ప్రణయ రోషమే. ఎడబాసినప్పుడు ఇద్దరికీ దుఃఖం ఉంటుంది, కానీ ఏమనిపిస్తుంది, నాలాగా ఆయన బాధపడ్డాడండి, ఆయనకి నన్ను మర్చిపోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి, వాటన్నిటిని బట్టి నన్ను మర్చిపోతూ ఉంటాడు. కానీ నాకు ఆయన తప్ప వేరే దిక్కు లేదు కదా, అందువల్ల నాకు మర్చిపోయే అవకాశమే లేదు. కాబట్టి మీరు వెళ్ళి నా స్థితిని ఆయనకి తెలియచేయండి అంటున్నారు. గుంపులుగా ఉన్న పక్షులను చూసి 3వ పాసరంగా తిరంగళావియంగం సేగళూడు ఉழல் புள்ளினங்கள் சிறந்த செல்வம் மல்கு திருவன்வண்டூர் உரையும் கரங்கு செக்கரக்கை கனவாய் பெருமானை கண்டு இறங்கு நீர் தொழுது பணியே அடியே இடரே. 4వ பாசரம். இடரில் போக மூழ்கி இணைந்தாடும் மடன்னங்கள் விடலில் வேதவலி முழங்கும் தன் తిరువన్వండూర్ కడలిన్ మేనిపిరాన్. ఇక్కడ కడల్ మేని అని ఒక పాట ఉంది, కడలిన్ మేని అని 2 పాఠాలు కరెక్ట్. కడలిన్ మేనిపిరాన్ కണ്ണனை நிர்மாலை கண்டு உடலம் நைந்து ஒருத்தி ఉరుగుమెంద్రు ఉనర్తుమినే. ఎన్ని రకాల పక్షులతో ఎన్ని రకాలైనటువంటి ఆ సందేశాలు అద్భుతమైనటువంటి, ఇదంతా భావ ప్రకటనలో ఉండేటువంటి అద్భుత సౌందర్యం అండి. ఇడరియల్ భోగం మూర్తి. ఇక్కడ హంసలు కనపడ్డాయండి. 4వ పాసరంలోకి వచ్చేటప్పటికి కొన్ని హంసలు కనపడ్డాయి. ఓ హంసలారా,
మీకేంలమ్మా ప్రణయ రోషం ఎలా ఉంటుంది, మీకేంలమ్మా మీ ఇద్దరు కలిసే ఉన్నారు, నేను కదా ఇలా దుఃఖపడుతున్నాను అని కొంచెం నిష్ఠురోక్తులు మాట్లాడడం అన్నమాట. ఇది ఇడవెయ్యల్ భోగం ముట్టి ఏమాత్రము విశ్లేషము దూరం అవడం తెలియని భోగాన్ని అనుభవిస్తూ ఇరైందు మడమాడు మన్నంగాள் ఒకదాన్ని ఒకటి తాపుతూ ఆ సంచరించేటువంటి అంశాలు. ఆ పక్షులు నా దారిని నేను నడుస్తాను, నీ దారిని నువ్వు నడు అన్నట్టు ఉండవండి. ఒకదాని పక్కన ఒకటి చేరి తాపుతూ జంటగా ఈదుతున్నాయా అన్నట్లు కనిపిస్తాయి. అప్పుడు ఆళ్వార్ నాయకుకి మీరేమర్రా అదృష్టవంతులు, ఒకదాన్ని ఒకటి విడిచి ఉండలేనంత ప్రేమగా పెడుతున్నారు, నేనే ఆయనకు దూరం అయిపోయి ఇంత బాధపడుతున్నా. అన్నంగాళ్, అన్నం అంటే అన్నవయలు కుదువై చెప్పుకుంటాం కదా, అంశాలు అన్నమాట. విడలి వేదవులి ముజంగం. ఈ ఊళ్ళో విశేషం ఏమిటంటే పక్షులారా, మీరు ఎలాగ దూరం అవ్వట్లేదో ఈ ఊరి నుంచి వేదవలి ముజంగం, వేద శబ్దం కూడా దూరం అవ్వట్లా. మంచి పొయిటిక్ ఎక్స్ప్రెషన్. ఏంటి, వేద శబ్దం ఆ ఊరు నుంచి దూరం కావడం లేదు అంటే అర్థం ఏంటండి, ఇన్ని కాలాలలోనూ వేదం ఆ ఊళ్ళో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అని చెప్పడం అన్నమాట. చాలా అందమైన ఎక్స్ప్రెషన్ అది. వేదధ్వని ఘోషించుచున్న తన్ తిరువన్వండూర్, చల్లనైన తిరువన్వండూరులో కడల్మేని ఒకటి ఉంది, ఏమని చెప్పుకున్నాము, ఇంకొకటి కడలిల్ అని కూడా చెప్పుకున్నాం. సాగర వర్ణుడు, నీల మేఘశ్యాముడు, నీల సముద్ర వర్ణము కలిగిన వాడు. పిరాన్ కണ്ണన్, పిరాన్ అంటే ఉపకారకుడు, కണ്ണన్ అంటే ఆశ్రిత సులభుడు, నెడుమాలై ఆశ్రితుల యందు వ్యామోహము కలిగిన వాడు. ఎన్ని విశేషణాలు వేశారో చూడు. పాసురం చిన్నది, పదాలేమో అలాగా నన్ను వాడుకో అంటూ వచ్చి పడిపోతాయి ఆయనకి. అందువల్ల ఎన్ని చెప్పారు చూడండి. తిరువన్వండూర్ కడల్మేని, ఒకటి తిరువన్వండూరులో ఉన్నాడు, రెండోది సముద్రం లాంటి రంగు కలిగి ఉన్నాడు, మూడోది పిరాన్ ఉపకారకుడై ఉన్నాడు, నాలుగవది కണ്ണన్ ఆశ్రిత సులభుడై ఉన్నాడు, ఐదవది నెడుమాలే ఆశ్రితులందు తనకి వ్యామోహం కలిగి ఉన్నాడు. ఎన్ని విశేషణాలు. అలాంటి సర్వేశ్వరుని చూచి ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఓ ఆనందంలో తేలిపోతూ కనిపిస్తాడు మీకు. ఎక్కడ నన్ను విడిచిన దుఃఖం ఆయన ముఖంలో మీకు కనపడదు. దగ్గరికి వెళ్ళండి, నిన్న చెప్పారు చూడండి. దగ్గరికి వెళ్ళి ముఖంలోకి చూచి, వింటున్నాడో లేదో చూడండి. అలా ఒక్కసారి అలా చూస్తే అని మీ వైపు చూస్తాడు ఆయన కూడా. కండు అప్పుడు చూచి ఒరెత్తి ఉడలం నైందు ఉరుగుం. ఏమయ్యో, ఒక ఆవిడ ఒళ్ళు శిథిలమైపోయేలా ఏడుస్తుందయ్యా అని ఓనర్తుమినే చెప్పండి అంటే వెళ్ళాం కదా, చెప్పాం కదా, ఏదో వ్యవహారం అన్నట్లుగా వెళ్ళడం రావడం కాదు. వింటున్నాడో లేదో చూసి అప్పుడు మీరు చక్కగా చెప్పాలంటే ఒక పని చేయడంలో ఏకాగ్రత అనేది ఎలా ఉండాలో చెప్తున్నారు. 5వ పేజీ ఫస్ట్ లైన్. 4ஆம் பாட்டு சில அன்னங்களை குறித்து కొన్ని అంశాలను చూసి శరీరం కట్ట ఎందు శిలయ్యగా నిన్నాడెన్ను சொல்லுங்கோள். నేను నా శరీరం శిథిలమైపోయేలా దుఃఖపడుతున్నానని వెళ్ళి చెప్పండి. వెళ్ళండి, చెప్పండి, నా పరిస్థితి చెప్పండి, ఎలా ఉన్నానో చూడండి. ఈ శరీరం నిలబడేలా లేదు, అయిపోయింది. ఇందులోంచి శక్తి కొంచెం అలాగా కర్పూరంలా హరించుకుపోతుంది. ఎప్పుడు వారిపోతుందో ఏమో అని చెప్పండి. ఎడరిల్ పోగమ్మోడిగి విశ్లేషగంధమిల్లాద సంశ్లేషణ శక్తిలే అవగాహిద్దు. ఇప్పుడు మనకి భావం అర్థమైంది కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యాన వైభవాన్ని మనం ఆస్వాదించవచ్చు. ఏమాత్రం దూరం అవ్వడం అనే బాధ తెలియని మీరు అంటే ఎప్పుడు కలిసే ఉన్న పక్షులారా, நான் செய்தபடி செய்ய இப்படியே இருப்பாரையும் కాణపెత్తో మీరే లోకத்தில். అసలు ఇవన్నీ కూడాట నా పని చేయడానికే వచ్చాయి ఈ పక్షులు అనుకుంటున్నారండి ఆళ్వార్లు. ఆళ్వార్ నాయక అంశాలని చూసి, ఓహో మీరు
నన్ను చూసి నా పరిస్థితిని పెరుమాళ్ళకి చెప్పడానికి కదా వచ్చారు. భోగోపక్రమத்திலே విశ్లేషం పెరందరే తనకు. నాకేమో ఇలా పెరుమాళ్ళని కలిశాను అంటే మరుక్షణంలో అలా ఎడబాటు వస్తోంది. రెండు పరిస్థితులు ఉన్నాయి నాకు, సంశ్లేషం విశ్లేషం. వీటిల్లో ఐచ్ఛయక్కుం అయ్యరుక్కుం పరతంత్ర రాగవేణం. వెంటనే రామాయణంలోకి వెళ్ళిపోతారు. ఆవేళ సీతారాములను అడవులకి పంపాలి అంటే ఇక్కడండి ఒక వ్యాఖ్యానంలో ఒక మాట, మనం ఇవాళ ఒక మాట చెప్పుకుంటాం, పాజిటివ్ థింకింగ్ అని. ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ వద్దు, పాజిటివ్ థింకింగ్. మీరు వెళ్ళిపోండి అన్నారు అనుకోండి, అవును నన్ను ఇంకా మంచిగా నేను సుఖపడాలని ఎలా పంపిస్తున్నారేమో అనుకోవాలి. అని మనం అలా అనుకోగలము. ఏం నీకు అడ్డుగా ఉన్నానా, నీకు బాధ పెడుతున్నానా, నన్ను ఆకలిగా పొమ్మంటావా, ఇలాగే ఆలోచిస్తాం మనం. అలా ఆలోచించకండి అంటున్నారండి వ్యాఖ్యానాల్లో కూడా. మీ ప్రతికూల స్పందన వదిలిపెట్టి అనుకూల స్పందనలోకి రండి. ఏది కల్పిస్తే అదే మన అదృష్టంగా మీరు భావించిన నాడు మనస్సు చాలా చక్కగా స్థిరంగా ఆనందంగా ఉంటుంది. చెప్పడం చాలా తేలిక, భావించడం చాలా 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 కష్టం. ఎందువల్లంటే నేనున్నాను అనుకోండి, ఆళ్వారు అంటున్నారు, ఇలా కలిశానో లేదో అలాగే విశ్లేషణ వచ్చింది. అలాగే రామాయణంలో రాముడు సీతానండి వీటిల్ వాళ్ళని అరణ్యానికి పంపినప్పుడు ఆయిచ్చెక్కుం అయ్యరుక్కుం పరతంత్ర రాగవేణం. ఫోన్లే ఎంత బాగా అనుకున్నారు. ఇక్కడ ఉంటే ఒక్కొక్కసారి ఆ కౌసల్యాదేవి నుంచి పిలికొచ్చిందండి అంటారు, రాముడు వెళ్లాల్సి వస్తుంది. లేదండి దశరథుడు పిలిచాడు, ఎందుకు నాన్నగారు పిలిచారు, ఏం పర్లేదు వస్తుంటే ఆ నడక సౌందర్యం చూడాలని లోపల అనిపించి పిలిచాడు ఆయన. అది చెప్తే బాగుండదు కదా. ఏం లేదు నాయన ఒకసారి చూడాలనిపించింది పిలిచాను, సరే వెళ్ళిరా. వెళ్ళిపోతున్నాడు, ఆ వెళ్ళిపోయే గమన సౌందర్యం చూడాలి అనిపించింది, పిలిచాను. ఇలాగ పని ఉన్నా లేకపోయినా చీటికి మాటికి అమ్మ నాన్నగారు ఏదో ఒకటి పిలుస్తూనే ఉంటారు. నాకు కేట్క వేణం లింగర వన్య పరత్తై ఎల్లారిని తీరంబడియాగా ఏకాంతరస్తం తేడి భుజిక్కపోగా. ఇక్కడ చూసావా, మన శృంగార రసాస్వాదనకి ఎవ్వరు అడ్డు వచ్చే వాళ్ళు లేరు సీత అని దానిని అనుకూల స్పందనగా మార్చుకుని ఆనందించే ఆ అరణ్యంలో అంగే రావణన్ వందు తోతిన నిరేతనక్కు. ఆ కాల ప్రభావం చూడండి, రావణ రూపంగా విశ్లేష అనేది వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చాడో తోతినా నిరే ధమ్మని ప్రత్యక్షం అయ్యాడు, విశ్లేష కలిగించేశాడు. అది లెగే యువత్తుకు. మీరు అలా కాదులేండి పక్షులు, మిమ్మల్ని ఏ రావణుడు విడదీయలేడు. చక్కగా ఇద్దరు అలాగా ఒకళ్ళు తాకుతూ ఆనందరసాన్ని అనుభవిస్తూ స్వేచ్ఛగా మీరు విహరించవచ్చు అన్నాడు. సీతమ్మగా ఉన్న పరాంకుశ నాయకి మనస్సు అన్నమాట. ఆవేళ నాకు వచ్చిన కష్టం ఇవాళ మీకు లేదర్రా, మీరు ఎంత అదృష్టవంతులు. అందుకని ఇడరిల్ భోగం మూži సంశ్లేషత్తుకు పార్తి కొండిరింది విశ్లేషత్తోడే తల ఇక్కట్టుమన్నై పోలే. ఒకసారి సంశ్లేష జరిగిన తరువాత వెంటనే విశ్లేష దుఃఖాన్ని అనుభవించే నాలాగా కాకుండా. నాలాంటి దుఃఖం మీకు ఎవరికి వద్దు, భగవాళ్ళకు కూడా వద్దు ఇలాంటి దుఃఖం. త్యాగాదులియ పెరువదే మూలిగి తరైకాంగిన ఇళ్ళ ఎన్నం వద్దు లేదు, ములిగిపోయారు ఆనందంలో. ఇదిగో ఇక్కడికి అయిపోయింది ఆనందం అని లేదు, అలా కొనసాగుతూనే ఉంది ఆ ఆనందము. ఇణైందాడుం మన వన్నంగా ఒక తలై కళిక్క ఒక తలై తుడిక్క కలిస్తే ఒక తలై, ఒకవైపు ఏమో ఆనందం, ఒకవైపు ఏమో విశ్లేష దుఃఖం. వేండాదపడియా ఇరుక్కై. మీకు ఇలాంటి కర్మ లేదర్లా, ఎప్పుడు ఆనందమే, చక్కగా ఎప్పుడు కలిసే ఉంటారు. వండి నిలవి కొన్న కాలెడెక్క మందిరెక్కై అంటే ఎప్పుడు ఏక హృదయంతో ఒకే పద్ధతితోటి సంశ్లేష సుఖాన్నే మీరు అనుభవిస్తున్నారు. మడవన్నంగాళ్ ఎలాంటివండి, ఏక హృదయగా ఉండేటువంటివి మడభావము అంటారు. మడభావం అంటే విధేయ భావం. అయ్యో ఆవిడికి ఎక్కడ కష్టం కలుగుతుందో అని ఆయన అనుకుంటాడు.
అమ్మో నా వల్ల ఆయన కష్టం కలగకూడదు అని ఆవిడ అనుకుంటుంది. ఇతరులకి ఒకళ్ళకి విధేయతని ప్రేమతో చూపించుకుంటూ ఉండే జంట. ఇది ఏదో కొన్నాళ్ళు ఉంటుంది కానండి, ఆ తర్వాత ఏంటి 24 గంటలు వీళ్ళకి చేయడం అని ఇటు అనిపిస్తుంది. ప్రతి నిమిషం ఇదో గోల మనకని వాళ్ళకి అనిపించచ్చు. కొన్ని జీవితాల్లో అలాంటి భావాలు కూడా వస్తుంటాయి. అలాంటివి లేనటువంటి అద్భుతమైన జీవితం. ఒన్నొక్క చొల్లెగిర స్వభావం విరెండక్కుం ఉండాయిరికం అనేది ఏక హృదయలై ఒకళ్ళ ఆ హృదయాన్ని ఇంకొకళ్ళకి ఆవిష్కరించుకుంటుంది. నాకు ఇప్పుడు ఎలా అనిపిస్తుందో తెలుసా అని ఆయన అంటాడు. నాకు కూడా అంతేనండి, ఇలాగే అనిపిస్తుంది అని ఆవిడ అంటుంది. మడపముళ్ళదు పేడెక్కయ్యా ఇరిక్క. లోకంలో ఒక సిద్ధాంతం ఉందండి, ఎంతసేపు విధేయత అనేది స్త్రీకే ఉండాలి, పురుషుడికి అక్కర్లేదు అనేటువంటి ఒక భావం ఉంది పురుషాధిక్యము కలిగిన చోట్ల. కానీ ఇరండుకు ఒక్క చొల్లు గిరదు. ఏం సందేశం ఇచ్చారండి? ప్రేమ తత్వం అనేటువంటిది రెండు వైపులా సమంగా ఉండాలి. వాళ్ళు మనకి చేయవలసిన వాళ్ళు మనం మగ మహారాజులం అని చేయించుకోవడం కాదు. చేయవలసిన చోట చేయాలి, అనుభవించే చోట అనుభవించాలి. ఇరండుకు ఒక్క చొల్లిగరదు. ఇద్దరికి ఆనందానుభవం ఒకటే. కాబట్టి ఎక్కువ తక్కువలు అనేటువంటివి లేవు అని ఎంత స్పష్టంగానో. సంశ్లేషకాల్ వందతు వచ్చి రెండుక్కుం ఒత్తిరెక్కై. ఏ ఆనందాన్ని పంచేటప్పుడు వాళ్ళు సుఖపడ్డారా, మనం సుఖపడ్డామా? ఇద్దరం సుఖపడ్డాం అనుకుంటారు కదా ఆ క్షణంలో. విడలిల్ వేదవలి ముజంగం. మీరిక్కడ ఎలాగ ఒకరిని ఒకరు విడిచిపెట్టకుండా ఉన్నారో, మడం అంటే విధేయత్వం అనేటువంటిది ఇదొక చక్కటి సందేశం. విధేయత అనేటువంటిది ఆత్మస్వరూపంగా ఉండాలి, పురుషుడా స్త్రీనా అని కాదని. ఇతరులని సుఖపెట్టడం అనే లక్షణం మగవాడికి ఉండాలి, ఆడదానికి ఉండాలి. ఇద్దరికీ ఉంటేనే ఆ జీవితం ఆనందమయంగా సాగుతుంది. కాదు నేను కూర్చోవాలి నువ్వు చెయ్యాలి అనే స్వభావం వస్తే ఎక్కడో అక్కడ భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి. ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. వందు తువచ్చి ఇరండిక్కుం ఒత్తి ఇరే. ఆ ఆనందానుభవం ఇద్దరూ సమానంగా పొందుతున్నప్పుడు ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు విధేయులయ్యే ఉండాలి. అద్భుత సందేశం. విడలి వేదవలి మధ్యనం మరిత్తులే. ఈ ఊరికిడ తెరదు. ఇంకా ఈ ఊరు గొప్పతనం చెప్తున్నారండి. విచ్ఛేదం లేని వేదధ్వని. ఆ తిరువణ్వండూరులో ప్రవేశిస్తే అలాగా అలా చక్కగా గురువులు ఉపదేశిస్తుంటే వేదాన్ని ఓదం మంచి శబ్దంతో అనుసరిస్తూ సంత చెప్పించుకునే ఇళ్ళు కొన్ని. సంధ్యావందనాలు చేసుకుంటూ అగ్నిహోత్రంలో హోమం చేసేటువంటివి కొన్ని. సుదర్శనాది యాగాలు చేసుకుంటూ అగ్నిహోత్రుల్ని ఆరాధించేవి కొన్ని. అసలు ఊరంతా వేదధ్వనితోటి ప్రతిధ్వనించి పోతోంది అన్నమాట. అవును, జనకకుల మరే ఓదివారిండ్రికే కిడక్కరదు. ఇక్కడ ఒక అందమైన మాట ఒకటి చెప్పారండి. మరి ఊరికే శబ్దాలు వినడమేనా, ఏమైనా ఆచరణలో పెట్టడం ఏమన్నా ఉందా? చెప్పడం వేరు, చేయడం వేరు కదండి. ఆచరణ ఏమన్నా ఉందా అంటే, ఆచరణ ఉన్న వంశం అండి మాది అంటోంది పరాంకుశ నాయకి. ఎవరు ఈవిడ? కర్మణైవహి ఎంగిరిదిరే. భలే సమన్వయించారండి. నేను ఇప్పుడు సీతామాత స్థితిలో ఉన్నాను అంటోంది పరాంకుశ నాయకి. మా వంశం ఎలాంటిదండి? కర్మనైవ సంసిద్ధిం ఆస్థితాః జనకాదయ. కర్మ వల్లనే మోక్షాన్ని పొందినటువంటి వంశము మాది అనంటే జనకుని కర్మాచరణశీలుడు అని భగవద్గీత మనకి చెప్పింది కదండి. అలాంటి జనకుని ఇంటిలో పుట్టినటువంటి జానకమ్మ లాంటి స్థితి ఆళ్వారి ఇవాళ నేను నాయకిగా అనుభవిస్తున్నాను అనేటువంటివి చెప్తున్నారు అన్నమాట. ఈ సమన్వయం సామాన్యులకు సాధ్యం కాదండి. చెప్పడమేనా, చేయడం ఏమన్నా ఉందా అంటారేమో. చెయ్యడమే ప్రధానం కదండి మా వంశానికి అంది పరాంకుశ నాయకి. అమ్మా నీకెలాగా అలాంటి వంశం? అవును, మాది సీతా వంశం. కర్మణేవి సంసిద్ధిం అస్థితాః జనకాదయ. కర్మ త్యాగము చేతనే, కర్మ సిద్ధి చేతనే, కర్మ మాత్రం చేతనే మోక్షాన్ని పొందినటువంటిది కదా జనక కులము. అందువల్ల మూఢంగం మత్తోరడయ్యాళం చల్లవేయడము. ఇవి చాలా ఇంకా అన్న గుర్తులు చెప్పాలా. ఒకటి రెండు గుర్తులు చెప్తే చాలా. వేదధ్వనిని చెప్పారు. ఊరంతా మారుమోగిపోతూ
ఉంటుంది అనేటువంటి దాన్ని చెప్పారు. అది చాలదా? ఆ తిరువన్మండూరు పొలాల సౌందర్యాలు, పక్షుల సౌందర్యాలు, అవి ఈదేటువంటి నీటి సౌందర్యాలు, అక్కడ ఉన్నటువంటి పుష్ప సౌందర్యాలు, వాటి నుంచి వచ్చే పరిమళ సౌందర్యాలు, ఇవి చాలా. ఇంకా ఏమన్నా గుర్తులు చెప్పాలా? పురప్పట్టు వారే వేదఘోషం వழிగాట్టుకెరుదిరే, ఇవన్నీ ఒక ఎత్తండి. వేదనాదమే మిమ్మల్ని వழிగాట్టుకెరుదిరే, అందమైన మాట, మార్గోపదేశం చేస్తుంది. అదిగో ఇక్కడ వినిపిస్తుంది, ఇలా పెడదాం, అదిగో అక్కడ వినిపిస్తుంది, అలా పెడదాం, అలా 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 ఊర్లో ప్రవేశించేస్తారు. ఏది తీసుకెళ్తుంది ముందండి? వేదఘోష మిమ్మల్ని ముందుకి నడిపిస్తుంది. వేద మార్గానుసారికళండ్రో నీంగళ్. ఇక్కడ వ్యాఖ్యానంలో చాలా అందమైన మాట ఒకటి చెప్పారు. మధుకైటబులు అనేటువంటి రాక్షసులు బ్రహ్మ దగ్గర ఉండేటువంటి వేదాన్ని అపహరించినప్పుడు స్వామి హంసావతారం ఎత్తి ఆ రాక్షసుల్ని చంపి ఆ వేదాలని రక్షించి మళ్ళీ బ్రహ్మగారికి ఇచ్చాడు. మీది అదే పక్షి జాతి కదా అన్నారండి. లింక్ అలా పెట్టారు. ఆనాడు వేద రక్షణకై స్వామి హంసావతారం ఎత్తినట్లే ఇవాళ వేదఘోష విని మీరు హంసలు కాబట్టి నన్ను రక్షించడానికి ఒక కొత్త అవతారం ఎత్తండి, అంటే దౌత్యం చేయండి. చాలా అద్భుతమైన, ఇందాక ఏమిటి చెప్పుకున్నాం, కర్మణైవహి సంసిద్ధిం అనేటువంటిది గాని, లేకపోతే వేద మార్గానుసారిగళండ్రో, మీ వంశపు మూల పురుషులు వంశావతారమెత్తి వేదాన్ని రక్షించారు, ఆ వంశంలో పుట్టిన వారు కదా. ఈ కనెక్టివిటీ ఉంది చూడండి. ఇది నంబిళ్ళయ్య గారి యొక్క ప్రతిభ, అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఇలాంటి చోట్ల కనపడుతుంది అన్నమాట. కడల్ మేవి పిరాన్, కడల్ మేని పిరాన్ అంటే సముద్రం లాంటి, కడల్ పోలే శ్రమహరమాన వడివై ఏవుడయ్యనా. ఈ సముద్రాన్ని చూస్తూ ఉంటేనండి చాలా అనిపిస్తుందా? మీరందరూ చూసి అనుభవం పొందిన వాళ్లే కదా. అరే ఒక కెరటం అయిపోయింది, అమ్మయ్య మన కాళ్ళ మీకు వచ్చింది, ఆహా నురుగులా ఉంది, బాగుంది చాలా అనిపించదు. అది గదిగదిగో ఇంకోటి వస్తాను. అగ్ని వస్తుంది, ఇవి రెండు కలిసి ఢీకొట్టాయి, అవి రెండు ఢీకొని వచ్చే మూడవది మన పాదాల దగ్గరకు వస్తుంది. ఆహా మనం దాన్ని చూడాలి. ఎక్కడికి తృప్తి కలగనటువంటి, శ్రమని పోగొట్టేటువంటి అందమైన సముద్ర వర్ణుడు నువ్వు, అలాంటి సముద్రం లాంటి వర్ణం కలిగిన వాడు. ఆవిడవై తాడనిన్ తలైకు ముత్తొట్ట తాగ భుజిప్పిత్తు, ఆ అందాన్ని చూపించి నాకు విందు భోజనం చేయించి పెన్నయ్యం వన్నం సయ్యప్పత్తులో ఎన్నో వ్యామోహత్తయుడయ్యవన్ అని చేసి కూడా అయ్యో వీడికి ఏం చేయలేకపోతున్నానే అనే వ్యామోహంతో ఉంటాటంట. తండ్రి పిల్లలకి యథాశక్తి అన్ని కూరుస్తూనే అయ్యో వీడికి ఏం చేయలేకపోయా. తల్లి వాడికి కావలసినవన్నీ వండి పెట్టి తింటున్నా అయ్యో పాపం వాడికి ఇష్టమైనవి చేయలేకపోయా ఎలా అనుకుంటుందో పెరుమాళ్ళు కూడా అలాగా మనకి ఇష్టమైనవి ఎన్నో కల్పిస్తున్నా చేయలేకపోయాను అని మన మీద వ్యామోహాన్ని ప్రకటించే స్వామి. కుడిరిందబడి భవ్యరై పోలే నిన్ను భుజిప్పిత్తు ఇప్పోదెట్టాదపడి తిరవన్. అంత ఆనందంగా నా చేత అనుభవింప చేసేటువంటి స్వామి ఇవాళ నాకు దొరకకుండా పోయాడమ్మా. ఎంత ఆశ్చర్యం చూడండి. మీకు వింటే ఆశ్చర్యంగా లేదు? నన్ను విడువనటువంటి వాడు, నా కోసం శ్రమించేటువంటి వాడు, నాకు సకల సౌకర్యాలు కూర్చేవాడు ఇవాళ నా కంటికి కనపడకుండా పోయాడు. అండ్రు తాను తనకు వెండువనదా ఇచ్చేయదానల్లను. అప్పుడు ఆ చేసిందండి ఒక అందమైనటువంటి మాట. ఏమిటి అంటే, ఇప్పుడు నాకు అనిపిస్తోంది నన్ను బాధపడడానికి చేశాడేమో, ఇవన్నీ తన ఆనందం కోసం చేసుకున్నాడేమో. నా ఆనందం కోసం అయితే మరి ఇప్పుడు కూడా చెయ్యాలిగా, ఎందుకు రావట్లేదు? అప్పుడు నీకేం పని పాట లేక కాలక్షేపం కోసం నన్ను అలాగా ఉపయోగించుకుని ఇవాళ నన్ను ఇలా విధులు పెట్టేస్తా. కోపం వస్తే అలాగైనా మాట్లాడతామండి. ఏదో అద్భుతమైంది ఇచ్చాడు అని ప్రేమ కలిగితే నా కోసం ఇంతటి తెచ్చారా అంటాం. అదే కోపం కలిగింది అనుకోండి, ఇంకెవరికి ఉపయోగపడదా ఇది, నామహాన్న పడేశావు, లేకపోతే ఎవరికి ఇచ్చేవాడు, ఇలా అటువైపు పెడుతుంది. ఎలా అయితే అలాగా. ఇతర ఏ అడికై కాక చేయదానే తనై, ఇది అవసరమై చేసినటువంటిది కాదు, తన కాలక్షేపం కోసం చేసినది. అన్ను వేండి ఇరిందానాగలి ఎన్నం వేండి ఈరానం అంటే అప్పుడు చేసినటువంటి వాడు మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదండి?
అంటే ఏదో చేశాడు తప్ప నా కోసం చేయాలని కాదు. ఇది ప్రణయ రోషము అన్నమాట. ఉడలంలైందు చూడు, ఒళ్ళు చూడు ఎలా శిథిలమైపోతుందో. നെഞ്ചിലെ சிறிதுனோ பிறந்த வளமையாக శరీరத்தை ஒருவாட்டும் வருவதற்கு முன்னே சென்று కైకొళ్ళు. ఇదో అందమైన మాట. ఏం చూడడానికి శుభ్రంగా ఉన్నాడు, బాధ అంటారేమిటి? బాధ, ఆ బాధ ఒంట్లో ఏం కనిపించట్లేదు. మనస్సు ఏమైనా బాధపడుతుందేమో అనుకుంటావేమో. మనస్సు బాధపడడం అయింది, ఇంకా శరీరం కూడా శిథిలం అయిపోతుంది. ఈ శరీరం బాగుంది కదా, దీనికి నీరసం వచ్చాక వస్తాంలే అని నెరిక్క వేండ అని అప్పటిదాకా ఎదురు చూడకు, పోయేదాకా చూడకు. అప్పుడు వచ్చి ఇంక నువ్వు లాభం ఉండదు. ఉడలం అయింది తనిత్తనియే చైతన్యం ప్రత్యయ వల్ల ఉడంబిరే. నాకు ఆళ్వారు ఎక్కడ చెప్పినా నేను వేరు, నా ఇంద్రియాలు వేరు అన్నట్టు మాట్లాడారు కదండి. నా కళ్ళు నిన్ను చూడాలనుకుంటున్నాయి, నా కడుపు నిన్ను తిని కడుపు నింపుకోవాలనుకుంటాం. నేను అనరండి. నా కళ్ళు, నా చెవులు, నా ఇంద్రియాలు తనియే చైతన్యం పెద్ద, వాటిని కూడా చైతన్యం ఉన్నట్లుగా చెప్తారు. అలా అనుకునేటువంటి వాళ్ళు ఆ శరీరం బానే ఉంది కదా, బతికి ఉండగలంలే అనుకుంటావేమో. లేదు, దీని పని కూడా అయిపోతాం. ఎన్నమిడం తామే అరే ఎవరెరే, ఆ విషయం నువ్వు మర్చిపోయావా ఏమినైనా? ఓరెత్తి ఎన్న కాటిలే మాన్పేడ కిడైందు కుడందు తానిండ్రదు ఎన్నారు. ఇది ఆళ్వార్ల యొక్క పాసుర ఖండంగా ఏంటంటే, ఒక లేడిని కొట్టాడండి. కొట్టిన వాడికి తాను కొట్టానని తెలియదా అనే ఒక సామెత ఉంది. అలాగే నన్ను బాధ పెట్టిన వాడికి పెట్టానని తెలియదా అనే మాట అన్నమాట. ఏదవంగయ్యునరు మీరే, ఎవరిని కొట్టాడో వాడికి తెలియదా, ఎవరిని బాధిస్తున్నాడో పెరుమాళ్ళకి తెలియదా? ఓరెత్తి ఊరుగం ఒక ఆవిడ శిథిలమైపోతుంది. అచ్చ తెలుగులో ఇదిగో వాడి కోసం నేను ఒక దాన్ని బతికున్నానని చెప్పండి అంటారు లౌకికంగా. నేను ఒక దాన్ని అంటారు. ఆ ఒకదాన్ని అనే పదం ఒరిత్తి అనే దాంతో ఉపయోగించారు. ఎది తల ఇదిల్లై ఎన్నుమిడం అరివింగోళ్ళు. మీరు జాగ్రత్తగా అవతల వారికి తెలియని విషయాన్ని తెలియజేయడమే మీ పని అంశలరా. ఉణర్తుమినే తామిద్దలయ్యై మరందయ్యై స్మరిప్పి ఉంగోళ్. ఈ మాత్రం విషయాన్ని మర్చిపోయి ఎలా ఉన్నాడో గుర్తు చెయ్యండి. ఒకసారి నా మాట ఆయనకు గుర్తు చెయ్యండి. ఎదిర్తలయ్యే ఉణర్తి ఎత్తారయ్యం ఉణర్త వేణుమే. తెలియని వాళ్ళకి తెలియ చెప్పడమే హంసలు మీ పని కదా. ఆవేళ వేదము తెలియని వారికి వేదాన్ని తెలియచేయడం కోసం కదా పెరుమాళ్ళు మీ జాతి మూల పురుషుడైన హంసావతారం ఎత్తి వేద రక్షణ చేశాడు. అలా ఇవాళ మీరు కూడా నన్ను రక్షించాలి. ఆవేళ వేద సంపాదన చేసినట్లే. అర్యాగారవిక్కయ్యన్నతుక్కే పడియరే. తెలియని వారికి తెలియచేయడమే కదా మీ జీవిత లక్ష్యం. పన్నం பிறங்கு விரல் திரண்கட அன்னமாயிரே அருமறை பைந்தது. ఆ వేళ తిరుమంగయ్యాళ్వార్ల పాసుర భావం. ఆ వేళ హంసావతారం ఎత్తి వేద రక్షణ చేసిన మీ మూల పురుషుణ్ణి మీకు ఒక్కసారి స్ఫూర్తిగా తీసుకోండి. ఇందాక మనం చెప్పుకున్నవే మొదట్లో, మనకంటే పెద్దవాళ్లే, మనకంటే ఓపిక లేని వాళ్లే చదివేస్తుంటే మనం చదవకపోతే ఎలాగాని ఆదర్శంగా తీసుకోమన్నారే పెద్దవాళ్ళని. అలాగా హంసలారా మీరు కూడా ఆదర్శంగా తీసుకోండి. పెరుమాళ్లే మీ మూల పురుషుడుగా హంసావతారంగా వచ్చి వేదాన్ని రక్షించాడు. అలా మీరు మన్ను రక్షించాలి అని. ஒருத்தி உருகும் என்னுணர்த்துமினே ஒருத்தி படும் போడే ఎన్ను సొల్లుంగోళ్. నా విషయం నేనంటే ఒక ఆవిడ మీకోసం దీనంగా, ఒక అబల మీకోసం నిట్టూరుస్తోంది అని విన్నవించండి. మీరు నేను నా గురించి చెప్పండి అనడం లేదు. ఆయన కోసం ఒక ఆవిడ ఇక్కడ ఇలా దుఃఖపడుతోందని చెప్పండి. ఒక ఆవిడ అండంలో ఏమిటి దైన్యం అన్నమాట. ఎంత బాధపడుతున్నానో మీకు తెలియట్లేదు అని అంటున్నారు 4వ పాసురంలో. இடரில் போகமூழ் இணைந்தாடும் விடலில் வேதவழி முழுங்கும் தன் திருவண்ணு கடலின் மேல் பிரான் கடல் மேல் பிரான் கண்ணனை நெடுமாலை கண்டு உடலம் நைந்துருத்தி
పొరుగు మెన్ను నచ్చుమినే దేవేశం పోలనాథం నాకైతే మనసు